Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఆపదలో ఉన్న వారికి రెడ్ క్రాస్ సొసైటీ సహాయం చేసే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీస్ రావు తెలిపారు. గురువారం రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవం కర్లపాలెం స్థానిక కార్యాలయం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డూ నాట్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెడ్ క్రాస్ లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఎం పరమానంద కుమార్, పి ధనుంజయరావు, బి రాజేష్, జి వెంకటరెడ్డి, వి బాబు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం, అలాగే ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో హెన్రీ డ్యూనెట్ గారి యొక్క జన్మదినం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈనాడు దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలని మరి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో, విపత్తులు జరుగుతూ ఉన్నాయో, వారందరి దగ్గరికి వెళ్ళి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందిస్తూ ఉంది. మరి ప్రజలు ఈ వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి వేసవి కాలంలో కరెంటు ద్వారా కానీ, మరి పిల్లలు అగ్ని ద్వారా కానీ ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నివారించడానికి మనం కృషి చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత తీసుకోవాలి. అలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీ సేవల్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని మరి ఆ సేవల్ని అనుభవించడానికి తోడ్పడాలి. ఈ సమాజంలో మీరు కూడా ఒక సభ్యత్వం తీసుకుని ప్రజా సేవ చేయడానికి, సమాజ సేవ చేయడానికి సభ్యులుగా చేరాలని కోరుకుంటూ మరి ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా యొక్క చైర్మన్ గారు పోలీసురావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు వర్మ గారు చెప్పినట్లుగా మరి అందరూ సభ్యత్వం తీసుకొని ఎక్కువ మంది సమాజ సేవలో పాలు పొందాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో కర్లపాలెం మండలంలో సబ్ బ్రాంచ్ యందు మరి మా కార్యాలయం ముందు హెన్రీ డ్యూ నాట్ గారి చిత్రపటానికి పూలమాల వేసి వ్యవస్థాపక దినోత్సవం మరియు రెడ్ క్రాస్ యొక్క లక్ష్యాలను మనం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా రెడ్ క్రాస్ యుద్ధములో క్షతగాత్రులైన వారికి మరియు ప్రకృతి వైపరీత్యాల వలన మరి క్షతగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కొరకు రెడ్ క్రాస్ ఎంతో కృషి చేస్తుంది. ఇది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రపంచంలో అనేక దేశాల్లో, అన్ని దేశాల్లో దాదాపుగా ఉన్న అతి పెద్ద సేవా సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. అలాంటి సంస్థలో మేమందరమే ఇక్కడ కర్లపాలెం మండలంలో ఉన్న పరమానంద కుమార్ గాని, ధనంజయరావు గారు గాని, వెంకటరెడ్డి గాని, నేను గాని, నాతో పాటు కొంతమంది మిత్రులు అందరము కలిసి ఇక్కడ సబ్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకుని ఈ మండలంలో పరిధిలో ఉన్న మరి ఏదన్నా మా పరమ గారు చెప్పినట్లుగా అగ్ని ప్రమాదస్తులకి మా వంతు మేముగా
రెడ్ క్రాస్ తరపు నుంచి సహాయం అందిస్తున్నాము. మరి ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటనగా మరి రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వము 1100. మరి రెడ్ క్రాస్ సభ్యత్వములో చేరి మీరు కూడా సమాజ సేవలో పునీతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ కూడా చీరాల మండలం పేరల మదన గోపాలస్వామి ఆలయంలో గురువారం 46వ వార్షిక మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం విశ్వక్షేణ పూజ, అఖండ దీపారాధన, పుణ్యాహవచనం కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష మల్లెపూలతో అర్చన కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సమాజంలో మన నివాస గృహాల మధ్య ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతను అందించడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గోళ్ల రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. అదే క్రమంలో ఆయన కుమారుడు మృతి చెందడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. దాంతో గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆదిశేష రత్నం జ్ఞాపకార్థంగా కుమారుడు ప్రభాకరరావు కుటుంబ మిషన్ కి ఆర్థిక సహాయం అందజేశారు. ఇదే క్రమంలో మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో రామయ్య కోడలు తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు వార్డు మెంబర్ షేక్ బాజీ ఎలవర్తి సుబ్బారావు చేతుల మీదుగా గురువారం అందజేశారు. వెనక్కి వచ్చి ఇచ్చేసినా పర్వాలేదు, ఊరిని అమ్మాయి చేతికి సరిపోతాయి. నా పిచ్చి బాబు పడ్డాం ఎట్లా పడిపోతా. ఈరోజు ఆయనకి వచ్చేసేమా అక్కడికి వచ్చే అమ్మాయి తీసుకు ఈరోజు మరి గోళ్ళ రామయ్య గారు అని చెప్పి మాతో కలిసి పార్టీలో పనిచేశారు. వారు గతంలో వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మా మిత్రబృంద సహకారంతో వారికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి అబ్బాయి చనిపోయాడు, వారి కోడలు ఉంది, ఒక పిల్ల, అట్లాగే వాళ్ళ అమ్మాయి కూడా చనిపోవటం, ఆ అమ్మాయికి ఇంకో పిల్లలు ఉండటం, మరి అల్లుడాలు లేకపోవటంతో ఆ పిల్లలను కూడా ఇక్కడే మరి వాళ్ళ కోళ్ళే మరి సాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకి టైలరింగ్ చేస్తామని చెబితే మరి మనం ఉడతా భక్తిగా మా ప్రభాకర్ గారు గడ్డిపాటి ఆది శేషారత్నం గారు అనే వాళ్ళ తల్లిగారి పేరు మీదుగా గడ్డిపాటి ప్రభాకర్ గారు మిషన్ ఇవ్వటం, మరి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో నూతన వస్త్రాలు మరి ఆ పిల్లలిద్దరికీ వారికి ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవంగా మనం చాలామంది మన ఇళ్ల మధ్య చాలామంది ఆర్థికంగా అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. కలిగినప్పుడు మనం అందరం కలిసి తలోక మరి ఎంతో కొంత వేసుకుని ఒక కుటుంబాన్ని చేయూతనివ్వాలి. మరి దానిలో భాగంగానే మరి ఇట్లా ఇచ్చాం. మరి రామయ్య గారు మాకు బాగా ఆప్తుడు, మరి బాగా వాళ్ళ కోడలు మనవరాలు, మరి ఇద్దరు మనవరాళ్ళు, మరి వారు ఆర్థికంగా మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
సహాయం చేయాలనే ఉద్దేశంలోనే మరి మేము ప్రభాకర్ గారిని అడగంగానే వారి తల్లిగారి పేరున మిషన్ ఇవ్వడం ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం కూడా ఎంతో కొంత మన ఇంటి దగ్గరలోనో మరి మనం ఇప్పుడు కులాలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం, కుల సంఘాలు పెట్టుకోవడం తప్పులేదు, కానీ తగాదాలు కాదు, తోటివాడికి సహాయపడాలి. అట్లాగే మన ఇంటి చుట్టూ మరి పేదవాళ్ళు ఎవరుంటే తలా కాస్త మరి మనం వేసుకుని ఇట్లా సహాయం చేసి వాళ్ళ పురోభివృద్ధికి తోడ్పడాలి. మరి దాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభాకర్ గారిని అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని మరి మనం చేయాలి. ఈ కార్యక్రమానికి మరి మా వార్డు మెంబర్ గారి చేతుల మీదుగా ఆ తల్లికి మిషన్ అందించడం, అట్లాగే మా యలవతి సుబ్బారావు గారు నూతన వస్త్రాలు అందించడం, మరి అందరూ ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా ప్రత్యేకత. రైల్వే స్టేషన్ పరిధిలో నో పార్కింగ్ బోర్డుల వద్ద వాహనాలు పెట్టరాదని రైల్వే పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ బోర్డు వద్ద ద్విచక్ర వాహనాలు నిలిచి ఉండటాన్ని వారు గమనించి వాటికి లాక్ వేశారు. ఎవరైనా నో పార్కింగ్ బోర్డు వద్ద వాహనాలు నిలిపితే లాక్ వేసి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. బోర్డు నో పార్కింగ్ బోర్డు అదే హలాయి చేయని చెప్తే దాచపల్లి నగర పంచాయతీ పరిధిలో గల విజయభాస్కర్ కళ్యాణ మండపం నందు గురజాల నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరి సోదరుమన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ముందుగా వారు గురజాల నియోజకవర్గ పరిధిలో హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరి సోదరిమణుల్ని వారు ఘనంగా సన్మానించడం జరిగింది. दोनों इस साल हज के सफर के लिए जा रहे हैं, अल्लाह कबूल फरमाए। చూస్తే 40 లక్షల రూపాయలు మన సాధికరణ ప్రస్తుతం మళ్ళీ ఇచ్చాము. ఇప్పుడు మన పిల్లల్లో 20 లక్షల రూపాయలు సాధికరణ కొంత పెండింగ్ వరకు ఉంటే దానికి కూడా నిర్వహించాం. అనేక పద్ధతుల నిర్మాణాన్ని కానీ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. నేను చెప్పేది ఒకటి, నాకు రాజకీయాలు ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఏ కులమైనా ఏ మతమైనా ప్రజలు తప్పకుండా మీరు నాతో పాటుగా నేను మీకు తోడుగా దైవాలు మనందరూ కూడా కలిసి ముందుకి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పాలకెళ్ళే మన సోదరులు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధిగా జరగాలని, అందరూ సుఖశాంతంతో ఉండాలని, అందరూ ప్రేమ అనుభవంతో ఉండాలని చెప్పి కూడా మీరు అక్కడ కూడా దాన్ని ప్రార్థించండి, అలానే కోరుకోండి. మన నియోజకవర్గం మన రాష్ట్రం బాగుండాలని చెప్పి కూడా కోరుకోండి. అదేవిధంగా మన మైనార్టీల సంక్షేమాన్ని కోరుకునే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కూడా బాగుండాలి. రాష్ట్రంలో ఉండి ఆయన రాష్ట్రంలో తెప్పించి ప్రభుత్వం లేకపోయినా సాధ్యకాలం పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాం. పిల్లలు సహజంగా కట్టించింది మనం, మానవులను సహజంగా కట్టించింది మనం, దాచిపల్లి నియోజకవర్గం మనం, గురజాల సహజంగా కట్టించింది మనం. 50 లక్షల రూపాయలని గుజరాత్ నుంచి కలిసి తెప్పించి ఈదుగా పరిమాణంలో కట్టించింది వ్యక్తిగత దుర్గుడు మనం చెప్పుకోవడం తెలియజేస్తున్నాం. పురపాలన పొందిన సుందర మతంశాలకు ఇచ్చాం, తర్వాత 150 మసీదులకి నిర్మాణానికి నిధులు ఇచ్చాం. అదేవిధంగా మాట్లాడాలి కూడా మనం మన సోదరులకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.